తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం బాహుబలి జలపాతాన్ని మరిపించే అందాలున్న జలపాతం గుండాల జలపాతం. తిర్యాని మండలంలోని ఏదైతే గుండాల ప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే బాహుబలి జలపాతాన్ని మరిపించే గుండాల జలపాతంలోని ఎగువ ప్రాంతమైన సవతుల గుండం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి ఏదైతే ఈ రాతి శిలలు కానీ అదేవిధంగా ప్రవహిస్తున్న జలధారలను చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా అనిపిస్తుంది, సుందరంగా కనిపిస్తుంది. ఒక్కొక్క దారాలన్నీ కూడా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక అనుభూతి కలుగుతుంది. మనం చూస్తున్న ఏదైతే సవతుల గుండం, ఇక్కడ ఎవరైతే ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు, ఆ భార్యలు ఇద్దరు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించే వాళ్ళు. ఆ ఆచరించే సమయంలో వాళ్ళు ప్రమాదవశాత్తు ఇక్కడే పడి చనిపోయారు. అంటే ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని చూడడానికి ఎవరైతే ఇద్దరు సౌతులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్నానం ఆచరించే వాళ్ళని గిరిజనులు చెప్తున్నారు. ఈ సుందరమైన దృశ్యాలు చూస్తుంటే కూడా మనకు కూడా ఎంతో ఉల్లాసం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఒక ఆఫ్రికాలో ఏ విధమైన రాతి శిలలు ఉంటాయో ఆ రాతి శిలల్ని మరిపించే విధంగా ఇక్కడ ఆ రాతి శిలలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రాతి శిలల నుండి కూడా భారీగా ఏదైతే పరవళ్ళు తొక్కే జలపాతాలు కిందికి జాలువారుతుంటే ప్రకృతి ప్రేమికుల మనసుల్ని హత్తుకుంటున్నాయి. అదేవిధంగా ఏవైతే రాతి శిలలు ఉన్నాయో రాతి శిలల చుట్టూ కూడా సుందరమైన ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ చెట్లకి పక్షుల గూళ్ళు ఉన్నాయి. ఈ గూళ్ళు అదేవిధంగా పక్షుల రావాలు ఏదైతే కిలకిల రావాలు చేస్తుంటాయో ఆ రాగాల్ని వింటూ ప్రకృతి ప్రేమికులందరూ కూడా మురిసిపోతున్నారు. అదేవిధంగా ఏదైతే రాతి శిలలకు సంబంధించిన అందాలు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి, అదేవిధంగా సుందరంగా ఉన్నాయని ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి ఎగువ ప్రాంతంలో ఉన్న సుందరమైన దృశ్యాల్ని చూడడానికి కూడా పర్యాటకులు ఏదైతే బాహుబలి జలపాతం చూసే ముందు ఈ సవతుల గుండాన్ని చూస్తుంటారు, చూసిన తర్వాతనే కిందికి వెళ్తారని చెప్తారు. అయితే ఈ సవతుల గుండానికి ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంది, ఏ విధమైన ప్రాముఖ్యత ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎవరైతే గిరిజనులు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం. పటేల్ సాబ్, ఇక్కడ ఎట్లాంటి అందాలు ఉన్నాయి, ఏ విధమైన అందాలు ఉన్నాయి, అదేవిధంగా సవతుల గుండంగా ఎందుకు పిలుస్తారు ఈ ప్రాంతాన్ని? నా పేరు వచ్చేసి మర్స్కుల్ అశోక్, గుండాల గ్రామం. ఇక్కడ గుండాల గ్రామానికి ఒక పేరు ఎందుకు వచ్చిందంటే పురాతన కాలం వాళ్ళు ఇక్కడ మా ఆదివాసులు ఇక్కడ మొత్తం మేమంతా ఎస్టీ గోండ్స్ ఆదివాసులం గిరిజన ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతములో మాకు ఒక విచిత్రమైన ఏంటంటే ఇక్కడ జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాలు కొంచెం బాహ్య ప్రపంచంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ జలపాతం చూస్తే మేము ఇక్కడ సవతులు గుండాలు ఉన్నాయి, 2 బావులు ఉన్నాయి. దీనికి మాకు పురాతన కాలం వాళ్ళు చెప్పేవాళ్ళు 2 సవతులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి రోజు బట్టలు ఆరేసి వాళ్ళు రోజు ఇక్కడ ఉండేవాళ్ళు. ఒకరోజు జరగని సంఘటన జరిగి కింద దురదృష్టవశాత్తులో కింద పడి వాళ్ళు ఇక్కడ చనిపోవడం జరిగింది. అందుకే ఇక్కడ చనిపోతే వాళ్ళు 2 బావుల్ని మేము 2 సవతుల బావులుగా మేము సవతి గుండాలుగా పిలుస్తాము. ఈ గుండాలు చేయబట్టే ఈ గుండాలు ఉన్నాయి కాబట్టి గుండాలుగా పేరు కూడా వచ్చేసింది. ఈ రాతి శిలాపలకాలతోటే మా అందమైన ప్రకృతిని ఒడిలో ఉన్నటువంటి మా జలపాతంలో చాలా ఇంకా బయటకు ఇంకా రావాల్సిగా ఉన్నాయి. పురాతన కాలంలో ఏవేవైతే జరగాల్సిన ఉన్నాయో అవి ఇంకా మాకు తెలియాల్సిన ఉంది. చాలా వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ చెప్తుండే ఈ గుండాల జలపాతము ఒక ఆఫ్రికా అంటే చాలా ప్రదేశాల్లో ఎట్లా అయితే అరకు కానీ ఇంకా ట్రైబల్స్ ఏరియాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఫేమస్ ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయో వాళ్ళు ప్రేక్షకులు కూడా ఏమంటున్నారంటే మేము అక్కడ చూస్తే ఈ గుండాల జలపాతంలో సేమ్ యాక్చువల్గా ఇక్కడనే ఉంది, మనం అక్కడ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ గుండాల జలపాతానికి ఒక అందం ఉంది. ఇక్కడ పక్షుల కిలకిల రాగాలు, నేను ఒకటి చెప్తున్నా, నాకు కొంచెము మా ఆదివాసులు చెప్తుండే ఇక్కడ ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ డోలు చప్పులు కూడా వినిపిస్తున్నాయి ఇక్కడ వస్తే. అందుకే మా ఆదివాసులు చెప్పేవాళ్ళు మీరు శనివారం కానీ ఆదివారం కానీ అక్కడ అంటే మీరు వెళ్ళి వినండి, అంటే సౌండ్ అంటే వాళ్ళు కొట్టేటప్పుడు డోళ్ళు
డప్పులు వాయిదాలు కూడా ఇక్కడ వినిపిస్తుందని మా ఆదివాసులు ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి ఏదో ప్రత్యేకంగా ఉంది, కానీ బయటికి ఇంకా రావాల్సింది ఉంది, కానీ ఇంకా బయటికి ఇంకా వస్తలేదు. అది ఇంకా మరనే తెలిసింది. ఇక్కడ ఇవి పాండవులు కౌరవులు నివసించే ఈ ప్రాంతం. ఎందుకంటే గుండాల గ్రామంలో ఇటు మనకు ఇటు సైడ్ చూస్తే చిన్నయ్య దేవుడు, పెద్దయ్య దేవుడు, అర్జుని దేవుడు, ఇటు ఇరుమల దేవుడు, మేము ఈ ముడిపడి ఉన్నాం దేవులకు. అంటే సరౌండింగ్లో దేవుళ్ళు ఉన్నాయి, మేము మధ్యలో ఉన్నాం. అందుకే ఇక్కడ భీముడు కానీ భీముడు పాదాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు భీముడు పాదాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అనే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కూర్చున్న ప్లేసులు కూడా మనకు అవి కనిపిస్తున్నాయి. వాళ్ళు నడిచిన తోవలు, వాళ్ళు చేసిన అంటే ఇక్కడ పురాతన కాలంలో భీముడు కానీ పాండవులకు వీళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ వీళ్ళు పురాతన కాలంలో వీళ్ళు ఇక్కడ నివసించి ఉన్నారు కాబట్టి మాకు కొంచెం అవి ప్రూఫ్లు దొరికినాయి. కాబట్టి దగ్గరనే ఉన్నది పెద్దయ్య కానీ చిన్నయ్య కానీ అర్జుని కానీ ఇక్కడ ఇరుమలదేవి కానీ ఇక్కడ రాయలగొంది ఉంది, కొత్తగానే వచ్చింది. కొత్త దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ గుండాల గ్రామానికి, బయటికి ఇంకా రావట్లేదు. అంటే ఇక్కడ స్వచ్ఛమైన వాళ్ళకు కౌసు కానీ ఇలాంటి ఏమి ఉండకూడదు. అలాంటి ప్రాంతంలోనే ఉంటే వాళ్ళకు ఆ దేవుళ్ళకు కూడా స్వచ్ఛమైనది ఉంటాయి. అందుకే ఇక్కడ దగ్గరలోనే మాకు దేవుళ్ళు ఉన్నాయి. ఇక్కడ పురాతన కాలంలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం శిలాపలకంలో శిలారాయిలో కూడా బొమ్మలు కూడా ఉన్నాయి దేవుళ్ళవి. ఆ దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అంటున్నాము ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు పాండవులు భీముడు వీళ్ళంతా తిరిగి ఇక్కడ నివసించి ఉన్నారు అని మాకు ఒక నమ్మకంతో ఉన్నది. చెప్పండి భయ్య, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినాం. మనకైతే వాటర్ ఫాల్స్ అనేది సోషల్ మీడియా నుంచి వెళ్ళి తెలిసింది. ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు. గుండాల వాటర్ ఫాల్స్ మనకైతే దండపల్లి నుంచి వెళ్ళి 15 కిలోమీటర్లు అయితే పడుతుంది. సో వాటర్ ఫాల్స్ అయితే మంచిగా బ్యూటిఫుల్ ఉన్నాయి. కొంచెం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త. చాలా బాగా అనిపించి అది కూడా కూల్గా ఉన్నది వెదర్ ఆల్సో కూల్. ఇంకా వర్షం అనేది ఇంకా ఎక్కువ అయితే ఇంకా మంచిగా అనిపించు. చెప్పండి భయ్య, అందాలని చూస్తే ఏమనిపించింది, ఏ విధంగా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అంటే అన్ని జలపాతాల కన్నా ఇదే బాగున్నది. అందుకే అంత దూరం నుంచి వెళ్ళి వచ్చినాం. చాలా హైట్ నుంచి వాటర్ ఫాల్ ఉన్నాయి, బాహుబలి వాటర్ ఫాల్. నా పేరు మరుస్కుల అశోక్. ఈ గుండాలకు గైడ్గా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం ఏదైనా ఉంది అంటే ఇది గుండాల జలపాతము. దీనిని వచ్చిన ప్రేక్షకులు వీళ్ళు ఏమంటారు అంటే అచ్చం ఈ గుండాల జలపాతం కాకుండా ఇది బాహుబలి జలపాతం అని వాళ్ళ ప్రేక్షకులు అంటారు. ఇది దాదాపు మేము ఇంతకుముందే 2017-16లో మేము కొలిస్తే ఈ జలపాతం ఎత్తు దాదాపు 165 అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని మేము పురాణ కాలం నుంచి మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూసినాం. కానీ ఈ జలపాతము ఎప్పుడైతే బాహుబలి సినిమా రిలీజ్ అయిందో ఆ సినిమా లొకేషన్ ప్రకారమే ఈ జలపాతంని ప్రేక్షకులు వస్తున్నారు. ఇది ఎట్లా అంటే చారవాణి లెక్క మొబైల్ వల్ల ఇది బయటికి వెళ్ళిపోయింది. పర్యాటకులు చాలా కష్టపడి వస్తున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకున్నా కానీ ఇక్కడి చల్లటి వాతావరణము, పక్షుల రాగాలు కిలకిల, ఇక్కడ చాలా వెచ్చదనం ఉంది. వాళ్ళు ఎందుకు అంత దూరం నుంచి వాళ్ళు కష్టపడి వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చినాక నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇక్కడ చల్లని వెదర్, వాతావరణం చల్లని, పక్షులు, చెట్లు, ఈ గాలి, స్వచ్ఛమైన అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పర్యాటకులు చెప్తున్నారు. అరకు లోయలు కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో ఎక్కడైతే లోయలు ఉన్నాయో
వాళ్ళు ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది హైదరాబాద్ నుంచి కూడా చాలా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు రోడ్డు సౌకర్యం లేకున్నా కానీ వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. స్వచ్ఛమైన అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాతిలో ఉన్నటువంటి నీళ్లు పారే విధంగా ఇక్కడ చూస్తున్నాము. అంటే ఎలా ఇది పడుతుందంటే విచిత్రంగా నీళ్ళు పడుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి వాళ్ళు ఆనందపడి వాళ్ళు చెప్తున్నారు. ఒకటి రాయిలోనే రాయి ఆధారంలోనే తోటే వర్ష ఆధారంతో ఇది పడుతుంది కాబట్టి వర్షాలు ఎప్పుడైతే ఎక్కువ కురుస్తున్నాయో అప్పుడే జలపాతం కూడా స్టార్ట్ అవుతుంది.